years of excellence. Sun International Institute of Tourism and Management. చాలా మంది పేరెంట్స్ కన్ఫ్యూజన్లో ఉంటారు. వాళ్ళ పిల్లల్ని నీట్లో జాయిన్ చేద్దామా, ఎంసెట్టా లేకపోతే జేఈఆ అంటే కరెక్ట్గా స్టూడెంట్స్ అసలు ఏం తెలుసుకోవాలనేది మాత్రం ఆలోచించరు. ఇలాంటివన్నీ మనకి ఈరోజు చెప్పడానికి స్టూడియోలో ఉన్నారు యశస్వి సంతోష్ గారు ఫ్రమ్ స్పార్క్ అకాడమీ. నమస్తే సార్. హలో అండి, నమస్తే. బాగున్నారా? బాగున్నానండి, మీరు? ఫైన్ థ్యాంక్ యూ. సో రిజల్ట్స్ అన్నీ వచ్చేసాయి అనుకుంటా, నీట్ ఎంసెట్ లాస్ట్ టైం చేసినప్పుడు. ఎస్. సో ఇప్పుడు ఈ నీట్, జేఈ మెయిన్స్, ఎంసెట్ గురించి మాట్లాడితే పేరెంట్స్ చాలా మంది కన్ఫ్యూజన్లో ఉంటారు. వెదర్ వాళ్ళ పిల్లల్ని నీట్లో జాయిన్ చేద్దామా, జేఈఆ, ఎంసెట్ అంటే పేరెంట్స్ ఎలా డిసైడ్ అవ్వాలి? ఇదర్ స్టూడెంట్స్ చాయిస్ తోటా లేకపోతే పేరెంట్స్ డెసిషన్ వైపు వెళ్ళాలా? ఇప్పుడు బేసికలీ 3 ఇంపార్టెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి. ఒకటి ఏంటంటే స్టూడెంట్ ఇంట్రెస్ట్ ఎక్కడుంది. సో బేసికలీ ఏంటి, 8th 9th వచ్చాక స్టూడెంట్కి తెలుస్తుంది మ్యాథ్స్ సైడ్ ఇంట్రెస్టెడ్ ఉన్నారా, సైన్స్ సైడ్ ఇంట్రెస్టెడ్ ఉన్నారా. సో జనరల్లీ మ్యాథ్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే ఇంజనీరింగ్ తీసేసుకుంటారు, అండ్ సైన్స్ సైడ్ ఇంట్రెస్ట్ ఉంటే బైపీసీ తీసుకుంటారు. బట్ ఇట్ హాస్ గాట్ టు డూ మోర్ విత్ దట్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే పేరెంట్స్ కూడా చూడాలి, అంటే వాళ్ళ ఎక్స్పీరియన్స్ బట్టి ఫ్యూచర్ ఎలా ఉంటుంది. బికాస్ అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళ ప్లానింగ్ ఎప్పుడు ఎలా ఉండాలంటే 10th తర్వాత 2 years ఆఫ్ ఇంటర్మీడియట్, 4 years to 5 years ఆఫ్ గ్రాడ్యుయేషన్, దెన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్. ఆ 7 yearsలో వాళ్ళ ఫ్యామిలీ సిచ్యువేషన్ బట్టి వాళ్ళ పిల్లలు ఎంత తొందరగా సెటిల్ అవ్వగలుగుతారు. ఇప్పుడు కొందరు ఉంటారు అనుకోండి, రూరల్ స్టూడెంట్స్ ఉన్నారు, వాళ్ళ పేరెంట్స్ దే ఆర్ నాట్ డూయింగ్ దాట్ వెల్ అనుకోండి. వాళ్ళది ఎలా ఉంటుంది, జనరలీ 4 years తర్వాత ఏదైనా గవర్నమెంట్ ఎగ్జామ్ రాసుకుని గవర్నమెంట్ జాబ్ తీసుకోవాలి అని ఉంటుంది. అదే ప్రైవేట్ వాళ్ళు, ఐటీ కంపెనీ వాళ్ళు ఉంటే వాళ్ళు ఐటీ సైడే వెళ్ళాలి అని చూస్తారు. సో గవర్నమెంట్ జాబ్స్ ఇలా పట్టణంలో చదువుకున్న వాళ్ళు వీళ్ళు ఉంటే గవర్నమెంట్ జాబ్స్ సిటీలోనే ఉండాలి అంటారు. సో సెకండ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వాళ్ళ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఇస్ ఆల్సో వెరీ వెరీ ఇంపార్టెంట్. థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే కాంపిటీషన్ ఎలా ఉంది ఈ ఎగ్జామ్స్కి. ఇప్పుడు సపోజ్ ఎంపీసీ స్టూడెంట్స్ తీసుకున్నాం అనుకోండి, ఇప్పుడు ఎంపీసీ స్టూడెంట్స్కి ఏంటి, జేఈ మెయిన్స్ కాకుండా ఎంసెట్ అనే ఆప్షన్ కూడా ఉంది. అంటే జేఈ మెయిన్స్ ఆల్ ఇండియా లెవెల్కి జేఈ ఎగ్జామ్ రాస్తారు, ఇప్పుడు స్టేట్ లెవెల్కి ఎంసెట్ ఎగ్జామ్ అని రాస్తారు. అది కాకుండా ఎవ్రీ డీమ్డ్ యూనివర్సిటీ, ప్రైవేట్ యూనివర్సిటీది వాళ్ళ ఎంట్రన్స్ ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి. సో దే హ్యావ్ 5-6 ఆప్షన్స్. ఒక ఎగ్జామ్ రాకపోతే ఇంకో ఎగ్జామ్ రాసుకుని దే కెన్ స్టిల్ గెట్ ఇన్ టు ఎ గుడ్ కాలేజ్. అదే బైపీసీ స్టూడెంట్స్ అనుకోండి, ఇప్పుడు ఎంబీబీఎస్, బీడీఎస్కి గవర్నమెంట్ ఏం చేసింది, ఓన్లీ 1 exam నీట్. సో నీట్ రాస్తే, నీట్ మంచిగా మార్క్స్ వస్తే ఎంబీబీఎస్కి వెళ్ళొచ్చు, లేకపోతే వెళ్ళలేరు. దేర్ ఇస్ నో అదర్ ఆప్షన్. ఇప్పుడు అబ్రాడ్లో చేయాలన్నా కానీ నీట్ అనేది క్వాలిఫై అవ్వాలి. కాకపోతే బైపీసీ స్టూడెంట్స్కి కూడా వేరే ఆప్షన్స్ ఉన్నాయి. అంటే ఓన్లీ డాక్టర్ అవ్వాలంటే నీట్ ఒకటే రాయాలి. అది కాకుండా వెటర్నరీ సైన్స్, అగ్రికల్చర్, నర్సింగ్, ఫార్మసీ, బీ ఫార్మసీ, ఫార్మ్ డి, బయోటెక్నాలజీ ఇలాంటి కోర్సెస్కి ఎంసెట్ ఎగ్జామ్, బైపీసీ ఎగ్జామ్ కూడా వాళ్ళు అటెంప్ట్ చేయొచ్చు అనమాట. సో దే హ్యావ్ టు లుక్ ఎట్ ఓకే మనకి రిస్క్ ఎక్కడుంది, సో అలాంటిది వాళ్ళు అవాయిడ్ చేయాలన్నమాట. సో దిస్ ఇస్ హౌ దే నీడ్ టు లుక్ ఎట్ ఈ 3 factors పెట్టుకుని. సో ఈ స్టూడెంట్స్ ప్రిపరేషన్ టైంలో పేరెంట్స్ చాలా మంది కొన్ని మిస్టేక్స్ చేస్తారు, అలాంటివి ఎలా గమనించాలి వాటిని? వన్ థింగ్ ఏంటంటే అండి, పేరెంట్స్ ఏమనుకుంటారంటే మేము ఇది చేసాం, సో మా స్టూడెంట్స్, మా పిల్లలు కూడా ఇది చేయగలుగుతారు. ఇది మేజర్ మిస్టేక్స్ పేరెంట్స్ జనరలీ మేక్. సో దీనివల్ల ఏమైపోతుందంటే పేరెంట్స్కున్న ఇంటలెక్ట్, స్టూడెంట్స్కున్న ఇంటలెక్ట్ సమ్ టైమ్స్ ఆర్ ఇన్ మోస్ట్ ఆఫ్ ది కేసెస్ మ్యాచ్ అనేది అవ్వదు. సో ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ హౌ స్టూడెంట్స్ ఆర్ పర్ఫార్మింగ్ ది స్కూల్ ఎగ్జామ్స్. ఇప్పుడు సపోజ్ స్కూల్ పేరెంట్ ఉన్నారు అనుకోండి, వాళ్ళు స్కూల్ పర్ఫార్మెన్స్ కేర్ఫుల్లీ ఇవాల్యుయేట్ చేయాలి. సో జనరల్లీ ఏమనుకుంటారు, మేము చేసాం కాబట్టి మా పిల్లలు ఈజీగా చేయగలుగుతారు అనుకుంటారు. కానీ ఆ స్కూల్ పర్ఫార్మెన్స్ అంటే ఇట్ షుడ్ బి బ్యాక్డ్ విత్ డేటా. స్కూల్లో పర్ఫార్మెన్స్ ఎలా చేస్తున్నారు, వాళ్ళకి యాప్టిట్యూడ్, ఆ కేపబిలిటీ ఉందా, ఇలాంటి వెరీ టఫ్, లెట్స్ బి ఆనెస్ట్, ఈ జేఈ కానివ్వండి, నీట్ అవ్వనివ్వండి, ఎంసెట్ అవ్వనివ్వండి, ఇవన్నీ వెరీ టఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్, లాట్ ఆఫ్ కాంపిటీషన్, లక్షల మంది రాస్తారు, వీఆర్ టాకింగ్ అబౌట్ lakhs. సో కానీ ఆ స్కూల్ టెస్ట్లో, ఆ స్కూల్ పర్ఫార్మెన్స్లో, ఈ పేరెంట్ టీచర్ మీటింగ్లో వాళ్ళకి ఆ స్టూడెంట్ ఫీడ్బ్యాక్ అనేది తెలుస్తుంది. స్టూడెంట్స్ క్లాసెస్ ఎలా వింటున్నారు, వాళ్ళు క్యాచ్ చేయగలుగుతున్నారా లేదా. సో జనరల్లీ ఏంటంటే పేరెంట్స్ మీటింగ్స్కి వెళ్ళినప్పుడు కూడా పేరెంట్స్ ఏంటి జనరల్లీ డిఫెన్సివ్ అయిపోతారు. ఇలాంటి క్వశ్చన్స్ అడగాలి, ఎందుకంటే ఆ టీచర్స్ చూస్తున్నారు డే ఇన్ డే అవుట్ స్టూడెంట్స్ ఎలా గ్రాస్ప్ చేస్తున్నారా లేదా. సో ఆ ఫీడ్బ్యాక్ తీసుకుని దెన్ దే హ్యావ్ టు ఓపెన్లీ టాక్ టు ది స్టూడెంట్. స్టూడెంట్తో మాట్లాడాలి, దట్ మీరు ఈ కోర్స్ చేయగలుగుతారా, ఇది ఇలా ఉంటుంది, వాళ్ళకి క్లియర్ పిక్చర్ చెప్పాలి.
జనరలీ పేరెంట్స్ ఏం చెప్తారు, అరే నువ్వు 2 years కష్టపడు ఇంటర్మీడియట్లో ఈ కోర్స్ చేయి, దాని తర్వాత లైఫ్ సెట్ అయిపోతుంది అని చెప్తారు. బట్ యూ షుడ్ గో ఎ స్టెప్ అహెడ్. ఓకే, మీరు 4 years కూడా ఇలా కష్టపడాలి, ఈ 2 year జర్నీ ఇలా ఉంటుంది. కార్పొరేట్ కాలేజెస్ మీరు జాయిన్ అయ్యారంటే చాలా మంది స్టూడెంట్స్ ఏంటి స్పోర్ట్స్ అవి ఆడుతూ ఉంటారు, వాళ్ళకి అది తెలీదు దట్ కాలేజ్ వెళ్ళగానే వాళ్ళ స్పోర్ట్స్ అయిపోతుంది, పర్సనల్ లైఫ్ ఫ్రెండ్స్ని కలవడాలు తక్కువ అయిపోతుంది. ఇవన్నీ కూడా క్లియర్లీ ఎక్స్ప్లెయిన్ చేయాలి స్టూడెంట్స్కి. ఏదో 2 years తర్వాత వాళ్ళు ఏంటి షార్ట్ టర్మ్ బెనిఫిట్, ఇప్పుడు ఓకే ఇమీడియట్లీ జాయిన్ అయిపోతారని చూస్తారు, కానీ ఆ 2 years తర్వాత వాళ్ళకి ఆ ఇంపాక్ట్ అనేది ఉంటుంది అనమాట. సో ఇది మాట్లాడాలి. అండ్ థర్డ్ థింగ్ ఏంటంటే రీసెర్చ్ అనేది చేయాలి బిఫోర్ టేకింగ్ ఎ డెసిషన్. స్టూడెంట్స్ పేరెంట్స్ కూర్చుని ఓపెన్గా మాట్లాడడం కాకుండా రీసెర్చ్ కూడా చేయాలి. ఇప్పుడు ఏంటి జనరల్లీ మిస్కన్సెప్షన్ ఏంటంటే ఓన్లీ ఇంజనీరింగ్ చేస్తేనే సక్సెస్ఫుల్, మెడిసిన్ ఫీల్డ్కి వెళ్తేనే సక్సెస్ఫుల్, అలా కాదు, వేరే ఫీల్డ్స్ కూడా చాలా ఉన్నాయి. సో స్టూడెంట్స్ ఇంట్రెస్ట్ ప్లస్ ఇది చేస్తే దే విల్ బీ ఇన్ ఎ గుడ్ పొజిషన్ అండ్ ఎక్కువ ప్రెషర్ అనేది ఉండదు. ఇంతకుముందు మీరు మాట్లాడినట్టయితే పేరెంట్ టీచర్ మీటింగ్ అన్నారు, మోస్ట్లీ పేరెంట్స్ అవాయిడ్ చేస్తారు ఆ డే అనేది. అవును, సో అప్పుడు ఎలా చేయకూడదు. ఈ మధ్య వీఆర్ గెటింగ్ టు నో దట్ లాట్ ఆఫ్ ది స్కూల్స్ వాళ్ళు ఏం చేస్తున్నాయి అంటే ఇన్ని నంబర్ ఆఫ్ అవర్స్ పేరెంట్స్ కూడా స్పెండ్ చేయాలి. అంటే పేరెంట్స్ కి కూడా హోంవర్క్ ఇస్తున్నాయి కొన్ని స్కూల్స్. అది బికాస్ పేరెంట్స్ పార్టిసిపేషన్ అనేది తక్కువ అయిపోయింది. సో పేరెంట్స్ జనరలీ మెంటాలిటీ ఎలా ఉంటుందంటే ఓకే మేము 1.5 lakh 2 lakhs కడుతున్నాం స్కూల్ కి, ఇంకా వాళ్ళదే రెస్పాన్సిబిలిటీ, వాళ్ళు చూసుకుంటారు కదా అని వదిలేస్తారు. కానీ ఒక్కొక్క క్లాస్ లో 60 to 100 members ఉంటారు ఒక క్లాస్ లో. టీచర్స్ కి కూడా ఇంపాసిబుల్ టు ట్రాక్. చాలా మంది పేరెంట్స్ కి అసలు స్కూల్లో ఏం జరుగుతుందో కూడా తెలియదు. పిల్లలు కూడా వచ్చేదని చెప్తే వాళ్ళు వాళ్ళ పనిలో బిజీ ఉంటారు. అఫ్ కోర్స్ ఐ అండర్స్టాండ్ దట్ పేరెంట్స్ ఆర్ వెరీ బిజీ, వాళ్ళకి ఫుల్ టైమ్ జాబ్స్ ఉన్నాయి, వాళ్ళు ఫుల్ టైమ్ జాబ్స్ చేస్తూ ఫ్యామిలీ మెయింటైన్ చేయడం కూడా కష్టమే. బట్ అట్లీస్ట్ వీకెండ్స్ వాళ్ళు ఫ్రీగానే ఉంటారు. వీకెండ్స్ దే హ్యావ్ టు టేక్ అవుట్ టైమ్, టాక్ టు ది స్టూడెంట్స్ అండ్ గో అండ్ టాక్ ఓపెన్లీ టు ది ఫ్యాకల్టీ మెంబర్స్. అక్కడ స్కూల్లో కూడా క్లాస్ టీచర్స్ వాళ్ళు అట్లీస్ట్ మేము చూసిన కేసెస్లో 90-95% మంది రెస్పాన్సిబుల్ క్లాస్ టీచర్సే ఉంటారు. వాళ్ళు క్లియర్ ఫీడ్బ్యాక్ ఇస్తారు. అప్పుడప్పుడు కొందరు పేరెంట్స్ ఏంటి క్లియర్ ఫీడ్బ్యాక్ ఇచ్చినప్పుడు నువ్వు ఓవర్ చెప్పడానికి రివర్స్ అయిపోతారు. సో అందుకే స్కూల్స్ వాళ్ళు కూడా చాలా భయపడుతూ కొంచెం డిఫెన్సివ్ వేలో వెళ్తారు. కానీ అన్లెస్ వీ అండర్స్టాండ్ ది రూట్ కాజ్ ఆఫ్ ది ప్రాబ్లమ్ వాళ్ళకి తెలియదు. జనరల్లీ మేము కూడా ఏం అబ్జర్వ్ చేస్తున్నాం అంటే వై ఆర్ స్టూడెంట్స్ అండర్ పర్ఫార్మింగ్ ఇన్ ది ఎగ్జామ్స్ అంటే ఇట్ ఈస్ నాట్ దట్ 5 months 6 months చదవకపోవడం కాదు. ఇట్ గోస్ టు స్కూల్ లెవెల్లో వాళ్ళది 7th క్లాస్లోనే 8th క్లాస్లోనే ఎక్కడో మిస్ అయిపోయింది. ఇది కాకుండా ఏంటి కొన్ని ఫ్యామిలీస్లో ఇష్యూస్ ఉన్నాయి. వీ అబ్జర్వ్ దట్ ఇష్యూస్ ఉన్న ఫ్యామిలీస్, బీట్ హెల్త్ ఇష్యూస్ ఆఫ్ దర్ ఫ్యామిలీ మెంబర్స్ ఆర్ లూజింగ్ పేరెంట్స్ ఎర్లీ ఆర్ గోయింగ్ టు అండ్ ఆర్ వాళ్ళ గ్రాండ్ పేరెంట్స్ ఓవర్ సిక్ ఉండడం వల్ల ఆర్ ఎనీ ఫ్యామిలీ ఫినాన్షియల్ ఇష్యూస్, అది కూడా స్టూడెంట్స్కి ఇంపాక్ట్ అవుతున్నాయి. గుడ్ స్టూడెంట్స్ 7th class దాకా ఉన్నవాళ్ళు 7th 8th 9th 10th డౌన్వర్డ్ ట్రెండ్ ఉంది. సో స్టూడెంట్స్ని కూడా వాళ్ళు ఐసోలేట్ చేయాలి వీటిల నుంచి. సో పేరెంట్స్ కమ్యూనికేషన్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. పేరెంట్స్ రోల్ హ్యాస్ బికమ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈ మధ్య. ఓకే, పేరెంట్స్ అయిపోతే స్టూడెంట్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ముందు ఎలా ప్రిపేర్ అవ్వాలి, ఎలాంటి స్ట్రాటజీస్ యూస్ చేయాలి? ఇప్పుడు యాజ్ వీ టోల్డ్ యూ, ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఇస్ స్టూడెంట్స్కి క్లారిటీ అనేది ఉండాలి. దట్ ఇప్పుడు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనేది లక్షల్లో రాస్తున్నారు. ఇప్పుడు మా టైం మేము ఎంసెట్ రాసినప్పటిది ఇప్పుడు రాసినప్పటిది నంబర్ ఆఫ్ అప్లికెంట్స్ అనేది, నంబర్ ఆఫ్ సీరియస్ స్టూడెంట్స్ హు ఆర్ స్టడింగ్ ఫర్ ది ఎగ్జామ్ అండ్ యాక్సెస్ టు రిసోర్సెస్ ఇవన్నీ కూడా ఇంక్రీజ్ అయ్యాయి. సో స్టూడెంట్స్కి ఫస్ట్ క్లారిటీ ఉండాలి దట్ మేము ఈ జర్నీని వీఆర్ ఎ పార్ట్ ఆఫ్ దిస్ జర్నీ. అంటే హైస్ లోస్ ఉంటాయి, దే షుడ్ బి మెంటలీ ప్రిపేర్డ్ ఫర్ దిస్. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఫస్ట్ బేసిక్ థింగ్ ఏంటంటే ఎంసెట్ లక్షలు రాస్తారు, చాలా మందికి అసలు సిలబస్ కూడా తెలియదు. సిలబస్ తెలుసుకోవాలి. అంటే ఇది ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ బేసిస్ ఉంటుంది ఎంసెట్ ఎగ్జామినేషన్. ఇప్పుడు జేఈ నీట్ 11th 12th సిబిఎస్ఈ బేసిస్ మీద ఉంటుంది, అంతా సేమే. సో చాప్టర్స్ అన్నీ ఆల్మోస్ట్ సేమే. ఫస్ట్ ఆ చాప్టర్స్ ఏంటో వాళ్ళు తెలుసుకోవాలి. సెకండ్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళు ప్రిపరేషన్ అనేది యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ అనేది స్టార్ట్ చేయాలి. ఇప్పుడు చాలా మంది ఏంటి లాస్ట్ 1 month చదువుకుంటే అయిపోతుంది కదా అనుకుంటారు. ఇప్పుడు స్టూడెంట్స్ కూడా ఏంటి స్కూల్లో దే ఆర్ యూస్ టు ప్రిపేరింగ్ ఫర్ యూనిట్ టెస్ట్ ఆర్ క్వార్టర్లీ టెస్ట్, హాఫ్ ఇయర్లీ టెస్ట్, యాన్యువల్ ఎగ్జామ్. జస్ట్ ఆ ఎగ్జామ్ ముందర ఆ మంత్ చదువుతారు. బట్ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఎలాంటిదంటే డే టు డే ప్రిపరేషన్ మ్యాటర్స్. ఇది జిమ్ లాగా. అన్లెస్ యూ షో అప్ టు ది జిమ్ డైలీ
you won't get results. Correct. కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా డైలీ ప్రిపరేషన్ ఇస్ ఇంపార్టెంట్. సో ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ ఉన్న స్టూడెంట్స్ ఫస్ట్ ఇయర్ నుంచే ప్రిపరేషన్ స్టార్ట్ చేయాలి. ఒకవేళ ఇంటర్ ఫస్ట్ ఇయర్లో చదవలేదు అనుకోండి, ఇంటర్ సెకండ్ ఇయర్ ఇప్పుడే స్టార్ట్ అయ్యే కాలేజెస్ ఇప్పటి నుంచే సీరియస్లీ ఎవ్రీడే అట్లీస్ట్ ఒక 3 to 4 hours ఆఫ్ టైం స్పెండ్ చేసి ప్రిపేర్ అవ్వాలి. థర్డ్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ ఏంటంటే టైం మేనేజ్మెంట్. టైం మేనేజ్మెంట్ ఎందుకు? ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అన్నింటిలో 3 hours దే హ్యావ్ టు రైట్ సమ్వేర్ బిట్వీన్ 100 to 160 క్వశ్చన్స్. సో జేఈ మెయిన్స్కి 75 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, ఎంసెట్కి 160 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి, నీట్కి అరౌండ్ 180 క్వశ్చన్స్ అటెంప్ట్ చేయాలి 3 hours టైంలో మాత్రమే. సో వాళ్ళ టైం మేనేజ్మెంట్ అనేది తెలుసుకోవాలి. సో ప్యాటర్న్ ఆఫ్ ది పేపర్, టైం మేనేజ్మెంట్కి ప్రాక్టీస్ ఎక్కువ చేస్తూ ఉండాలి. ఫైనలీ ఏంటి, వీకెండ్ టెస్ట్ మాక్ టెస్ట్ అనేవి రాయడం ఇంపార్టెంట్. ఇప్పుడు ఈ కార్పొరేట్ కాలేజెస్ వాటిలో వీకెండ్ టెస్ట్ అని కండక్ట్ చేస్తారు ఎవ్రీ సాటర్డే మండే. ఎగ్జాక్ట్లీ. సో ఈ టెస్ట్ అనేవి కూడా టెస్ట్ ఈ మధ్య వీకెండ్ టెస్ట్ కూడా దే ఆర్ లుకింగ్ ఎట్ ఇట్ ఇన్ ఎ రాంగ్ వే. మంచి మార్క్స్ వస్తే బాగా చేస్తున్నట్టు, మార్క్స్ రాలేకపోతే ఎండ్ ఆఫ్ ది వరల్డ్ అనుకుంటున్నారు. వీకెండ్ టెస్ట్ ఏంటంటే ఇట్ ఈస్ జస్ట్ అన్ అనాలిసిస్ పర్స్పెక్టివ్. అంటే ఎక్కడ మిస్టేక్స్ చేస్తున్నాం, ఎక్కడ కరెక్ట్ చేసుకోవచ్చు, ఎక్కడ ఎక్కువ టైం వేస్ట్ చేస్తున్నాం, అవన్నీ నేర్చుకుని ఇఫ్ దే మూవ్ ఆన్ టు ది నెక్స్ట్ వీకెండ్ టెస్ట్ అండ్ ఇంప్రూవ్, దే విల్ బీ ఇన్ అ గుడ్ పొజిషన్. ఫైనలీ ఏంటంటే వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఇవి ఉంటే వాళ్ళ మెంటర్స్ దగ్గర కానీ కౌన్సిలర్స్ దగ్గర కానీ దే షుడ్ సీక్ హెల్ప్. ఇప్పుడు కొన్ని డౌట్స్ ఉండి వాళ్ళు మైండ్లో పెట్టుకుని దే విల్ కీప్ ప్రొసీడింగ్, కానీ ఆ డౌట్ అనేది మళ్ళీ వాళ్ళకి 4-5 months తర్వాత తెలుస్తుంది. then it will be too late అనమాట. సో దిస్ ఇస్ వాట్ దే నీడ్ టు డు. వీకెండ్ టెస్ట్ చూసుకుంటే మనం అనుకున్నట్టు కార్పొరేట్ కాలేజెస్ లో మార్క్ షీట్స్ అని పెడతారు అవును, డే ఆఫ్టర్ ది ఎగ్జామ్స్. అవును. సో ఆ మార్క్ షీట్ చూసి చాలా మంది స్టూడెంట్ మోటివేట్ అవ్వకుండా దే బికమ్ డిమోటివేటెడ్. లైక్ వాళ్ళ ర్యాంక్స్ చూసి కానీ కంపారేటివ్ గా చేసుకోవడం వల్ల దీని. సో స్టూడెంట్స్ ఎలా మెంటల్ గా ప్రిపేర్ అవ్వాలి దీనికి? సో ఇప్పుడు ఈ మార్క్ షీట్ ఏదైతే ఇష్యూ ఉందో, నేను ఐ సోల్లీ బ్లేమ్ ది కాలేజెస్ అండి. బేసికలీ ఏంటి, కాలేజెస్ ఏం చేస్తాయంటే 90% ఆఫ్ ది కార్పొరేట్ కాలేజెస్ ఇవి మార్క్ షీట్ బోర్డు మీద పేస్ట్ చేసి వాళ్ళు ఏమంటాయంటే బాటమ్ 10 ఉన్న స్టూడెంట్స్ని నెక్స్ట్ సెక్షన్ లో తోస్తాము అని చెప్తారు, లోవర్ సెక్షన్ లో తోస్తాము. సో దీని వల్ల ఏంటి, డామినో ఎఫెక్ట్. ఇది చూసి స్టూడెంట్స్ డిమోటివేట్ అవుతున్నారు. పేరెంట్స్ మీద కూడా ప్రెషర్ ఇండైరెక్ట్లీ ఉంటుంది. పేరెంట్స్ ఏం చేస్తున్నారు, ఈ సిస్టమ్ ని క్వశ్చన్ చేయకుండా స్టూడెంట్స్ ని తిడుతున్నారు. దట్ మీరు ఇంకా చేయండి. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఒక్కొక్కళ్ళకి ఒక్కొక్క పీక్ ఉంటుంది. ఇప్పుడు కొందరు స్టూడెంట్స్ ఉంటారు, స్ట్రేట్ అవే దే విల్ గెట్ యూస్ టు ది కాలేజ్, ఆ ఎన్వైరన్మెంట్ అండ్ దే స్టార్ట్ పర్ఫార్మింగ్ వెల్. చాలా మంది స్టూడెంట్స్ మేము చూసాము దట్ ఫస్ట్ 2-3 months సరిగ్గా చేయకపోయినా కానీ 4th-5th month నుంచి పికప్ అవుతారు. కాలేజ్ లాజిక్ ఏంటంటే మీరు ఈ టాప్ సెక్షన్ లో ఉన్న ఫ్లో ఫాలో అవ్వలేకపోతున్నారు, అందుకే సెకండ్ సెక్షన్ లో ఇస్తున్నాము. బట్ రియాలిటీ మనం చూసుకుంటే ఫస్ట్ 2 sections తప్ప వేరే సెక్షన్స్ లో మంచి ఫ్యాకల్టీ మెంబర్స్ కూడా లేరు. సో ఇదంతా కూడా ప్రిపరేషన్, ఓవరాల్ ప్రిపరేషన్ అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో ఇదేంటి స్ట్రక్చరల్ ఇష్యూ ఇది. సో దీంట్లో స్టూడెంట్స్ మిస్టేక్ లేదు. బట్ స్టూడెంట్స్కి నేను ఇచ్చే అడ్వైజ్ ఏంటంటే వీకెండ్ టెస్ట్ని సీరియస్గా తీసుకోండి, బట్ దాన్ని హార్ట్కి తీసుకోవద్దు. మార్క్స్ తక్కువ వచ్చాయని యూ షుడెంట్ ఫీల్ బ్యాడ్. అట్ ది ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు క్రాక్ చేయాల్సింది ఫైనల్ ఎగ్జామ్. ఇది ఓన్లీ ఇంప్రూవ్మెంట్ పర్పస్కి మాత్రమే వాడుకోవాలి. సో ఒక వీకెండ్ టెస్ట్ రాసి చాలా మంది ఏంటి పేపర్ పక్కన పడేస్తారు. ఆ పేపర్ని మళ్ళీ సాల్వ్ చేసి ఎక్కడ మిస్టేక్స్ ఉన్నాయి, ఎక్కడ వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోవచ్చు, తరో అనాలిసిస్ చేసుకుంటే దాట్ స్టూడెంట్ విల్ ఫేర్ బెటర్ దాన్ వీకెండ్ టెస్ట్ టాపర్స్. ఇప్పుడు మనం కూడా అనాలిసిస్ తీసి చూసుకున్నాం అనుకోండి, మా టైం నుంచే కూడా వీకెండ్ టెస్ట్ లో టాప్ 10 వచ్చిన వాళ్ళకి మంచి ర్యాంక్స్ వచ్చేది ఓన్లీ 2-3 ఫైనల్ ఎగ్జామ్ లో. కొందరు వేరేజ్ రెస్ట్ 40-50 మెంబర్స్ లో అట్లీస్ట్ ఒక 6-7 మందికి మంచి ర్యాంక్ వస్తుంది. దట్ ఈస్ బికాస్ కన్సిస్టెన్సీ ప్లస్ అనాలిసిస్ చేసే వాళ్ళకి, అండ్ మీకు చెప్పినట్టు కొందరేమో లేట్గా పీక్ అవుతారు. సో స్టూడెంట్స్ షుడ్ లుక్ ఎట్ దట్. అండ్ పేరెంట్స్ కూడా ఏంటంటే ఈ వీకెండ్ టెస్ట్ బేసిస్ మీద అఫ్ కోర్స్ స్టూడెంట్స్కి చెప్పండి, స్ట్రిక్ట్గా చెప్పండి, కానీ మరీ తిట్టి వాళ్ళు డిమోటివేట్ అయిపోతే ఇంకా ఇట్ విల్ బి అ డౌన్ హిల్ ఫర్ దెమ్. కరెక్ట్. కాంపిటేటివ్ ఎగ్జామ్స్ అనగానే చాలా స్ట్రెస్, చాలా బిట్వీన్ ల్యాక్స్ మధ్యలో కాంపిటీషన్ కాబట్టి స్టూడెంట్స్ ఫీల్ వెరీ బర్న్ అవుట్ ఆర్ స్ట్రెస్ఫుల్గా ఉంటుంది. మెంటల్ హెల్త్ అనేది ఖరాబ్ అవుతుంది చూస్తే, పర్టికులర్ 11th and 12th standards కిడ్స్కి. ఈ టైంలో పేరెంట్స్ ఎలా అబ్జర్వ్ చేయాలి అండ్ వాట్ ఆల్ ది ప్రికాషన్ దే షుడ్ టేక్? అసలు మన కంట్రీలో అన్ఫార్చునేట్లీ ఈ మధ్య కొంచెం అవేర్నెస్ పెరిగినా కానీ మెంటల్ హెల్త్ అంటే ఇంకా ట్యాబూ ఉందండి. కరెక్ట్. మెంటల్ హెల్త్ అంటే పిచ్చోళ్ళు అనుకుంటున్నారు. సో దే ఆర్ మిస్ఇంటర్ప్రిటింగ్. ఇది ఒక డిజీజ్ లాగా, ఇది కోల్డ్ కాఫ్ లాగా మెంటల్ హెల్త్.
కానీ మెంటల్ హెల్త్ ఏంటి, మెంటల్ హెల్త్ డౌన్వర్డ్ స్పైరల్కి వెళ్తే స్టూడెంట్స్ ఆర్ టేకింగ్ ఎక్స్ట్రీమ్ స్టెప్స్. పేరెంట్స్ రూట్ కాజ్ అర్థం చేసుకోలేకపోతున్నారు. అమ్మ నాకు స్ట్రెస్ ఉంది అంటే వాళ్ళు ఏమంటారంటే మీరు వేరే వాళ్ళకి చూడు వాళ్ళకి స్ట్రెస్ లేదా అంటారు. సో కంపారిజన్, సో ఇట్స్ లైక్ యాపిల్స్ వర్సెస్ ఆరెంజెస్ కంపారిజన్. సో బేసికలీ మీ మెంటల్ హెల్త్ మీద అవేర్నెస్ ఫస్ట్ పేరెంట్స్కి ఉండాలి. పేరెంట్స్కి ఏంటంటే కొన్ని ట్రిగర్స్ అబ్జర్వ్ చేస్తారు. జనరల్ ట్రిగర్స్ మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే, ఐఎమ్ నాట్ ఎ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్ బట్ మేము స్టూడెంట్స్ని చూస్తాం కదా. సో ఫస్ట్ ఆస్పెక్ట్ ఏంటంటే వాళ్ళకి స్లీప్ సైకిల్ మొత్తము యునో ఇట్ విల్ బి డిస్టర్బ్డ్. 2-3 hours పడుకుంటారు, పడుకోలేకపోతారు. అది వన్ సైన్ ఆఫ్ యునో మెంటల్ హెల్త్ కొంచెం ఇంపాక్ట్ అయిందని. ఇది ట్రిగర్స్. సెకండ్ థింగ్ ఏంటంటే టైంకి మీల్స్ షేర్, మీల్స్ స్కిప్ చేస్తారు. అంటే ఏంటి, ఇట్ షోస్ దట్ దే ఆర్ అండర్ ప్రెషర్. థర్డ్ ఆస్పెక్ట్ ఏంటంటే ఇవన్నీ కాకుండా ఏంటంటే స్టూడెంట్స్ సైలెంట్ అయిపోతారు సడన్లీ. అంటే జోవియల్గా ఉండే స్టూడెంట్స్ సైలెంట్ అయిపోతారు, రూమ్ లాక్ వేసుకుని కూర్చుంటారు. రూమ్ లాక్ వేసుకుని కూర్చోవడం ఈజ్ ఎ మేజర్ సైన్ ఆఫ్ యునో మెంటల్ హెల్త్ స్పైరలింగ్ ఇన్ టు డిప్రెషన్. సో యాజ్ అ దిస్ థింగ్ మా ఫ్యామిలీలో వాట్ వీ యూస్ టు డూ ఇస్, మా పేరెంట్స్ ఎలా ఎంకరేజ్ చేశారు అంటే డైలీ నో మ్యాటర్ వాట్, ఎంత బిజీ స్కెడ్యూల్స్ ఉన్నా కానీ డిన్నర్ టైంలో కూర్చొని అందరం డిన్నర్ చేయాలి. దిస్ ఇస్ అ వెరీ గుడ్ హ్యాబిట్ విచ్ ఐ సజెస్ట్ టు ఎవ్రీ పేరెంట్. అంటే ఏంటంటే స్టూడెంట్స్కి కూడా ఆ కంఫర్ట్, ఆ సేఫ్టీ ఉండాలి దట్ పేరెంట్స్ దగ్గర షేర్ చేసుకోగలుగుతాము. వీఆర్ ఆల్సో లైక్ యూనో వీ కెన్ ఆల్సో సే దట్ ఓకే ప్రెషర్ పెడుతున్నారు, కాలేజ్ వాళ్ళు ఇలా అంటున్నారు, లెక్చరర్స్ ఇలా తిడుతున్నారు, నేను చేయలేకపోతున్నాను. సమ్టైమ్స్ ఇట్స్ ఓకే టు టేక్ ఎ బ్రేక్, టేక్ ఎ స్టెప్ బ్యాక్ అండ్ దెన్ స్టార్ట్ ప్రిపేరింగ్ అగైన్. ఎందుకంటే ఇది స్ప్రింట్ కాదు, ఇది మ్యారథాన్. సో పేరెంట్స్ ఇది ఐడెంటిఫై చేయడం ఇస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. అఫ్ కోర్స్ పేరెంట్స్ హ్యావ్ a busy schedule, ఇందాక మనం మాట్లాడినట్టే, బట్ దే హ్యావ్ టు టేక్ అవుట్ అట్లీస్ట్ 1 hour ఆఫ్ టైమ్ ఎవ్రీ డే టు స్పెండ్ టైమ్ విత్ ద చిల్డ్రన్. అండ్ అది తిట్టడం కాదు, దే హ్యావ్ టు లిసన్. ఇప్పుడు పేరెంట్స్కి ఏంటి, వాళ్ళు చాలా లక్షలు స్పెండ్ చేస్తున్నారు ఈ కార్పొరేట్ కాలేజెస్లో వాటిలో. సో దే ఎక్స్పెక్ట్ ఇమీడియట్ రిటర్న్స్. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే వీళ్ళు పిల్లలు అట్ ది ఎండ్ ఆఫ్ ది డే దే ఆర్ యువర్ ఓన్ చిల్డ్రన్. సో వాళ్ళు ఏదో కంపెనీ రిటర్న్స్ వచ్చినట్టు, స్టాక్స్ రిటర్న్స్ వచ్చినట్టు అలా ఇట్ డజంట్ వర్క్ దట్ వే. కొందరిది లీనియర్ ఉంటుంది, కొందరిది పారాబోలిక్ ఉంటుంది గ్రోత్, కొందరేమో లేట్గా పీక్ అవుతారు. సో దే హ్యావ్ టు ట్రీట్ దెమ్ లైక్ చిల్డ్రన్. నేను పేరెంట్స్కి అదే చెప్తా, వాళ్ళని పిల్లల్లా చూడండి. అట్ ది సేమ్ టైం ఆల్సో ఎక్కువ లీనియన్స్ కూడా ఇవ్వకూడదు. సో దట్ ఫైన్ బ్యాలెన్స్ పేరెంట్స్ స్ట్రైక్ చేసి మేక్ ది చిల్డ్రన్ అకౌంటబుల్. అట్ ది సేమ్ టైం డోంట్ పుట్ ప్రెషర్. మేము అబ్జర్వ్ చేసింది ఏంటంటే పిల్లలు హూ ఆర్ అండర్ లెస్ స్ట్రెస్ end up performing better than the students who are under more pressure. So environment, though they score well, yes, ఎందుకంటే ఫైనల్ ఎగ్జామ్లో they'll be like, ఇప్పుడు ప్రెషర్ లేని స్టూడెంట్ ఉన్నారు అనుకోండి, దే ఆర్ లైక్ ఓకే, పేరెంట్స్ చెప్తారు ఓకే ఈ ఎగ్జామ్ వోంట్ డిఫైన్ యూ, ఫ్రీగా వెళ్ళి రాస్తారు. అదే నువ్వు ఈ ఎగ్జామ్ ఫెయిల్ అయితే యూనో ఏం చేస్తామో చూసుకోండి అంటే they'll be under so much pressure, ఈజీ క్వశ్చన్స్ మిస్ చేస్తారు ఎగ్జామ్కి వెళ్ళి. వీసీ అందుకే మనం చూస్తాం 980, 990 వచ్చిన స్టూడెంట్స్ ఎంసెట్లో, జేఈలో, నీట్లో క్వాలిఫై అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు. సో దట్ ఈస్ ఆల్ బికాస్ ఆఫ్ దిస్. ఇలాంటి టైంలో పేరెంట్స్ ఎలాంటి మద్దతు ఇవ్వాలి, లైక్ ఒత్తిడి లేకుండా, ప్రెషర్ లేకుండా అంటే? అండ్ కమ్యూనికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. ఎస్, పేరెంట్స్ అంటే అరే నాన్న ఎలా ఉంది డే, ఈజ్ ఇట్ ఓకే, ఇలా అడిగని పేరెంట్స్ చాలా మంది ఉన్నారు మన దగ్గర. సో వాళ్ళ కోసం ఏంటి? ఇప్పుడు చూడండి, పేరెంటింగ్ కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పేరెంటింగ్. పేరెంట్స్ని కూడా దీంట్లో బ్లేమ్ చేయలేం బికాస్ దే ఆర్ ఆల్సో పేరెంటింగ్ ఫర్ ది ఫస్ట్ టైం. కరెక్ట్. ఇప్పుడు ఇంకోటి కూడా మేము అబ్జర్వ్ చేసాం, జనరలీ మనం పేరెంట్స్ అబ్జర్వ్ చేసామంటే ఇప్పుడు సెకండ్ కిడ్ని ఫస్ట్ కిడ్ కన్నా బెటర్గా ట్రీట్ చేస్తారు. ఎందుకు? దే లెర్న్ త్రూ ది ఫస్ట్ థింగ్. ఇప్పుడు నేను కూడా అబ్జర్వ్ చేస్తాను, మా సిస్టర్ని యునో సిస్టర్ని ఇంకా ప్యాంపర్ చేసి యునో ఆ సేఫ్ ఎన్వైరన్మెంట్ క్రియేట్ చేసి కంపేర్ టు మీ, దో ఐ అంటే దే హ్యావ్ స్టిల్ బీన్ గుడ్ టు మీ, బట్ పేరెంట్స్కి కూడా ఇట్స్ ఫస్ట్ టైం పేరెంటింగ్ ఫర్ దెమ్. ఇప్పుడు ఉన్న వాళ్ళకి ఏంటి, కొందరేమో ఫస్ట్ టైం పేరెంట్స్ వాళ్ళు ఉంటారు, కొందరేమో సెకండ్ టైం పేరెంట్స్ వాళ్ళు ఉంటారు. ఇద్దరికి కామన్ థింగ్ ఏంటంటే క్రియేట్ దట్ ఎన్వైరన్మెంట్, అంటే ఆ సేఫ్టీ నెట్ క్రియేట్ చేయండి. స్టూడెంట్స్ షుడ్ బి ఏబుల్ టు కమ్ అండ్ షేర్ విత్ దెమ్. వాళ్ళని జడ్జ్ చేయకండి, జస్ట్ లిసన్, బీ ఎ గుడ్ లిసనర్. అండ్ దెన్ వాళ్ళకి ఏమైనా ఇష్యూ ఉందంటే వెంటనే అడ్రస్ చేయండి. ఇప్పుడు సపోజ్ కొందరికి ఏంటంటే దెర్ ఇస్ అ ఫైన్ లైన్ బిట్వీన్ ప్రెషర్, స్ట్రెస్ అండ్ డిప్రెషన్. కొంచెం కూడా సైన్స్ కనిపించినప్పుడు దే షుడెంట్ హెజిటేట్ టు కాంటాక్ట్ ఎ కౌన్సిలర్. ఈ మధ్య ఏంటి, దెర్ ఆర్ మెంటల్ హెల్త్ ఎక్స్పర్ట్స్, సైకాలజిస్ట్ ఉన్నారు. సో దాన్ని యూనో ఆ మెంటల్ హెల్త్ ఇష్యూని పిచ్చి అని యూనో దే షుడెంట్ ఇది. అండ్ వేరే వాళ్ళు ఏమనుకుంటారు, సొసైటీ ఏమనుకుంటారు, ఫస్ట్ థింగ్ ఏం చేయాలంటే పేరెంట్స్ సొసైటీ ఏమనుకుంటారు అనే ఇది స్టూడెంట్స్కి అసలు అది ఎక్స్పోజ్ చేయకూడదు.
అట్లీస్ట్ మై పేరెంట్స్ యూస్ టు డూ దట్. అంటే రిలేటివ్స్ ఏమన్నా ఫ్యామిలీ మెంబర్స్ ఏమన్నా నో, వాట్ మ్యాటర్స్ ఇస్ యూ అండ్ అస్. సో వీళ్ళు అంటున్నారు వీళ్ళు ఇది, ఈ కంపారిజన్స్ ఆపాలండి. ఇట్స్ హై టైమ్ దట్ వీ యాజ్ ఎ కంట్రీ గ్రో ఓవర్ దట్. ఇప్పుడు యూరోపియన్ కంట్రీస్, ఆస్ట్రేలియాకి వెళ్ళినా కానీ యూఎస్కి వెళ్ళినా కానీ ఈ కంపారిజన్స్ ఉండవు. పిల్లలు కంపారిజన్స్ చేయరు. ఇక్కడ ఏంటంటే వీడిని చూడు, మీ ఫ్రెండ్ని చూడు, వీడు బాగా చేస్తున్నాడు, నువ్వు కూడా చేయొచ్చు కదా. దిస్ కంపారిజన్స్ ఇస్ ది మెయిన్ థింగ్. అది ఆపి వాళ్ళని పిల్లల్లా చూసి డైలీ కమ్యూనికేట్ చేస్తే, ఈ సింపుల్ థింగ్స్ ఫాలో అయితే దే విల్ ఇంప్రూవ్ దేర్ మెంటల్ హెల్త్. యాజ్ అ మెంటర్ మీరు చెప్పండి, ఈజ్ ఇట్ రియలీ ఇంపార్టెంట్ లైక్ మన కార్పొరేట్ కాలేజెస్ కానీ ప్రైవేట్ కాలేజెస్ ఒక మెంటల్ హెల్త్ కౌన్సిలర్ని కానీ ఒక సైకాలజిస్ట్ని అట్లీస్ట్ వన్స్ అ మంత్ ఒకసారి విజిట్ చేసి స్టూడెంట్స్తో ఇంటరాక్షన్ డెవలప్ చేయాలని అంటే అది ఎంత ఇంపార్టెంట్? డెఫినెట్లీ ఇంపార్టెంట్. చాలా మంది చూస్తున్నాం, అట్లీస్ట్ స్కూల్ లెవెల్లో అది మనకు కనిపిస్తుంది. బట్ కార్పొరేట్ లో అన్ఫార్చునేట్లీ ఇంకా లేదు. బట్ డెఫినెట్లీ దిస్ ఇస్ అ నీడ్ ఆఫ్ ది అవర్. మోర్ నంబర్ ఆఫ్ పీపుల్ ఆర్ గెటింగ్, మనం ఇండియన్ స్టాటిస్టిక్స్ కూడా చూసుకున్నామంటే మోర్ అండ్ మోర్ పీపుల్ ఆర్ గెటింగ్ డిప్రెస్డ్. కరెక్ట్. ఇట్స్ అ క్రూషియల్ ఏజ్. 11th స్టాండర్డ్ టు 12th అనేది చాలా ఇంపార్టెంట్ స్టూడెంట్స్. అంటే అప్పుడే either they become good or bad. Of course. So అలాంటి టైంలో కౌన్సిలర్ అనేది చాలా ఇంపార్టెంట్. Yes, and also age. Yeah, exactly. అప్పుడే they hit puberty. That's what. Different types of feelings అవి వస్తుంటాయి. different mood swings అవి స్టార్ట్ అవుతుంటాయి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు చూడండి, ఇప్పుడు కరోనా వచ్చినప్పుడు హౌ స్కేర్డ్ వర్ వి. ఇది ఇంకా బిగ్గర్ పాండమిక్. కరెక్ట్. ఇదేంటంటే కరోనా అట్లీస్ట్ ఆగిపోయింది, ఆర్ మధ్యలో వచ్చి వెళ్తుంటుంది. ఇదేంటి లాస్ట్ ఫ్యూ ఇయర్స్ డేటా చూస్తే ఇట్ ఈస్ యాక్చువల్లీ వెరీ అలార్మింగ్. అండ్ మోర్ ఇప్పుడు మనం న్యూస్లో కూడా చూస్తున్నాము, ఒక చిన్న పిల్లాడు 16-17 year old బిల్డింగ్ పైకి వెళ్ళి దూకుతున్నాడంటే ఎంత ప్రెషర్, ఎంత దీని మీద ఉన్నాడో మనం చూడాలి. ఎస్పెషల్లీ హాస్టల్లో పెట్టిన పిల్లల్ని రెగ్యులర్ కమ్యూనికేషన్ ఇస్ వెరీ 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 ఇంపార్టెంట్. పండగలు వచ్చినప్పుడు దీని వచ్చినప్పుడు యూ షుడ్ యూజ్ ఇట్ యాజ్ అన్ ఆపర్చునిటీ టు గెట్ దెమ్ బ్యాక్ హోమ్. సో ఇది కూడా ఏంటంటే దిస్ ఇస్ జస్ట్ లైక్ ఎ కోల్డ్ ఆర్ ఎ కాఫ్, యునో. సో ఆ ట్యాబు అనేది పోవాలి. సో ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్ దట్ కాలేజ్ వాళ్ళు కూడా యునో క్రియేట్ అవేర్నెస్ అబౌట్ దట్. కాలేజ్ వాళ్ళు కూడా ఐ నో కాలేజెస్ ఆల్సో ఇనిషియేటివ్ తీసుకోవాలి. అండ్ దే షుడ్ ఆల్సో టెల్ ప్రిన్సిపల్స్, వీళ్ళు కూడా దే షుడ్ టెల్ దెమ్ దట్. అట్లీస్ట్ నేను గవర్నమెంట్ కాలేజెస్లో వాటిలో అబ్జర్వ్ చేశాను, ప్రిన్సిపల్స్ వాళ్ళు వచ్చి రెగ్యులర్లీ మాట్లాడుతూ ఉంటారు. ఇక్కడ కార్పొరేట్ కాలేజెస్లో వచ్చి వీకెండ్ టెస్ట్ మార్క్స్ వీటి గురించి డిస్కషన్ ఉంటుంది, కానీ మీరు ఎలా ఉన్నారని ఎవరు అడగారండి. ఏ సింపుల్ థింగ్ లైక్ హౌ ఆర్ యూ డూయింగ్ అనేది కూడా లేదు. ఆ హౌ ఆర్ యూ డూయింగ్ అనేది విల్ గో అ లాంగ్ వే ఇన్ హెల్పింగ్ స్టూడెంట్స్. సో దట్ ఈస్ వై ఇట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఐ థింక్ గవర్నమెంట్ షుడ్ ఆల్సో స్టెప్ ఇన్ అండ్ మేక్ దిస్ మ్యాండేటరీ. సో స్టూడెంట్ లైక్ కాలేజ్ అయిపోయాక వెంటనే చాలా మంది అబ్జర్వ్ చేసుకుంటే దే విజిట్ కోచింగ్ క్లాసెస్. కోచింగ్ అనేది ఈజ్ ఇట్ రియల్లీ నెసెసరీ? అంత అవసరమా? ఇప్పుడు చూడండి, కోచింగ్ అనేది డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్. ఇప్పుడు మనకున్న రిసోర్సెస్ యూట్యూబ్ ఉన్నాయి, చీప్ ఆన్లైన్ కోర్సెస్ ఉన్నాయి. సో అవన్నీ కూడా చేసుకోవచ్చు. బట్ ఇట్ కంప్లీట్లీ డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్. ఇప్పుడు స్టూడెంట్ ఇస్ మోటివేటెడ్ అండ్ వాళ్ళకి కాలేజ్లో అవుతుంది సరిపోలేదు. ఇప్పుడు వీల్ టాక్ అబౌట్ స్టూడెంట్స్ ఆర్ ఆల్రెడీ ఇన్ కాలేజెస్. చాలా మంది మేమేం అబ్జర్వ్ చేస్తామంటే వాళ్ళకి కాలేజెస్లో ఆ కోచింగ్ అనేది సరిపోదు. ఆర్ నేను చెప్పినట్టు ఆ వీకెండ్ టెస్ట్ దానివల్ల వాళ్ళని వేరే సెక్షన్లో పడేయడం వల్ల వాళ్ళకి ఆ హెల్ప్ అనేది లేదు. సో వాళ్ళకి ఈ కోచింగ్ అనేది యూస్ఫుల్ అవుతుంది. ఎవరైతే ఆల్రెడీ దే ఆర్ టేకింగ్ కాలేజ్ అండ్ దే ఆర్ డూయింగ్ వెల్ ఆల్సో, వాళ్ళకి కోచింగ్ అనేది అవసరం లేదు. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ది స్టూడెంట్. అదే రిపీటర్ స్టూడెంట్స్ ఉన్నారు, మళ్ళీ నెక్స్ట్ ఇయర్ రాయాలి, వాళ్ళకి కోచింగ్ ఎందుకు ఇంపార్టెంట్? దో వాళ్ళు కట్ ఆఫ్ అనేది 50-100 మార్క్స్తో మిస్ అయినా కానీ వాళ్ళకి కోచింగ్ ఎందుకు ఇంపార్టెంట్? కోచింగ్ అంటే ఏంటి? డైలీ వాళ్ళు వెళ్తారు, వాళ్ళకి ఒక పర్టికులర్ స్కెడ్యూల్ ఉంటుంది, వాళ్ళకి అకౌంటబిలిటీ ఉంటుంది. ఇప్పుడు ఇంట్లో కూర్చొని చదివితే సమ్ టైమ్స్ యూ స్లాక్ ఆఫ్. సో అందుకే కోచింగ్ ఈజ్ ఇంపార్టెంట్. కోచింగ్ కూడా ఏంటి, వాళ్ళు మిరకిల్స్ ఏం చేయరు. బేసిక్గా మాది కోచింగ్ ఇన్స్టిట్యూట్ ఉంది, మేము అదే చెప్తాము దట్ ఇక్కడ మేము మ్యాజిక్ చేయట్లేదు. వీఆర్ ఓన్లీ గివింగ్ యూ దట్ గైడెన్స్, వీఆర్ గివింగ్ యూ దట్ స్ట్రక్చర్. ఆ ప్రిపరేషన్కి స్ట్రక్చర్ వస్తుంది. ఓకే, ఈ రోజు ఇది చదవాలి, ఈ రోజు ఇది చదవాలి. సో దెన్ ఇట్ డిపెండ్స్ ఆన్ హౌ ది స్టూడెంట్స్ ప్రాక్టీస్. సో ఇట్ డిపెండ్స్ ఆన్ దెమ్. అండ్ దిస్ ఇస్ అన్ అడ్వైస్ ఐఎమ్ గివింగ్ టు ది స్టూడెంట్స్ హు ఆర్ నాట్ ఇంట్రెస్టెడ్. అంటే వాళ్ళకి ఇంట్రెస్ట్ లేదు, పేరెంట్స్ పుష్ చేస్తున్నారు, వాళ్ళు కోచింగ్ తీసుకోకండి. పేరెంట్స్ కూడా దెర్ ఆర్ అదర్ ఆప్షన్స్ అవైలబుల్. సో టైమ్ మనీ వేస్ట్ చేసుకోకండి ఒకవేళ ఇంట్రెస్ట్ లేకపోతే. సో దిస్ ఇస్ వాట్ ఐ వుడ్ అడ్వైస్. ఇప్పుడు కంపారిజన్ విషయంలో వస్తే రూరల్ ఏరియా కాలేజెస్కి కానీ గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళు స్టూడెంట్స్ ఎక్కువ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ మీద ఫోకస్ చేయరు.
దో దే హ్యావ్ దట్ ఎబిలిటీ టు క్రాక్, చాలా మంది క్రాక్ చేస్తారు, బట్ ఈ కంపారిజన్ అనేది ఉంటుంది. కరెక్ట్. ఎస్. సో దాంట్లో ఎలాంటి ఫోకస్ మెయింటైన్ చేయాలి? ఇప్పుడు చూడండి, అట్లీస్ట్ ఇక్కడ సిటీలో చదువుతున్న స్టూడెంట్స్ కానీ బిగ్ టౌన్స్లో చదువుతున్న స్టూడెంట్స్కి ఈ యాక్సెస్ అనేది ఉంటుంది కోచింగ్. అంటే వాళ్ళు డే స్కాలర్ ఉంటారు జనరల్లీ, ఏంటి హాస్టల్స్ కూడా ఉంటాయి, కానీ ఇప్పుడు ఈ హాస్టల్స్ జాయిన్ అయిన స్టూడెంట్స్కి కూడా కోచింగ్ అనేది ఉంటుంది, హాస్టల్ స్టడీ అవర్స్ ఉంటాయి. గవర్నమెంట్లో మేమేం అబ్జర్వ్ చేసామంటే లాస్ట్ ఇయర్ వీ రాన్ ఏ ప్రోగ్రామ్ విత్ గురుకులాలు. సో అక్కడ మేము త్రూ ద స్మార్ట్ బోర్డ్ కోచింగ్ అనేది కండక్ట్ చేసాము. మేమేం అబ్జర్వ్ చేసామంటే వాళ్ళకి ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంది. అంటే ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళే ఎవ్రీ గవర్నమెంట్ స్కూల్ అండ్ కాలేజ్కి ఒక స్మార్ట్ బోర్డ్ అనేది ప్రొవైడ్ చేశారు, 2 స్మార్ట్ బోర్డ్స్ ఫర్ ఎవ్రీ గవర్నమెంట్ స్కూల్. సో అది వాడుకుని చాలా మంది ఆల్రెడీ ప్రిపరేషన్ అనేది చేసుకుంటున్నారు. సో ఎనీవే ఈ మధ్య ఏంటి యూట్యూబ్లో కూడా వీటిలో కూడా దేర్ ఆర్ ఫ్రీ రిసోర్సెస్ అవైలబుల్. బట్ వాళ్ళు ఏంటంటే ఆ నంబర్ ఆఫ్ అవర్స్ అనేది స్పెండ్ చేయాలి. ఇప్పుడు ఈ గురుకులాల్లో వాటిల్లో కూడా దే హ్యావ్ స్టడీ అవర్స్. ఆ స్టడీ అవర్స్ టైంలో మేము అబ్జర్వ్ చేసేది ఏంటంటే కాలేజ్ వాళ్ళు కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. మోస్ట్ ఆఫ్ ది కాలేజెస్ ఆర్ ఎంకరేజింగ్ మీరు ఈ టైంలో చదువుకోండి అని. మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే బేసిక్స్ ఆర్ సేమ్, వాళ్ళకి ఆల్రెడీ బుక్స్ అవి ఉన్నాయి. వీళ్ళు ఏంటంటే ఈ స్మార్ట్ బోర్డ్స్ ఈ టెక్నాలజీ వాడి ఇఫ్ దే ఆర్ యూటిలైజింగ్ ది స్టడీ అవర్స్, ఇక్కడ ఏంటంటే ప్రిన్సిపల్ వీళ్ళది కూడా రోల్ బికమ్స్ వెరీ ఇంపార్టెంట్. ప్రిన్సిపల్ కూడా ఎంకరేజ్ చేయాలి టు డూ ఇట్. చాలా మంది గుడ్ ప్రిన్సిపల్స్ ఆర్ ఎంకరేజింగ్ స్టూడెంట్స్ టు యూజ్ దోస్ స్టడీ అవర్స్ అండ్ ప్రిపేర్ ఫర్ దీస్ ఎగ్జామ్స్. ఎందుకంటే ఇంటర్మీడియట్ ఆల్రెడీ గవర్నమెంట్ కాలేజెస్ వాళ్ళు దే ఆర్ డూయింగ్ బెటర్ దెన్ ప్రైవేట్ యాక్చువల్లీ, బట్ ఓన్లీ ఇంటర్ మీదనే ఉంది ఫోకస్. మేము అది అబ్జర్వ్ చేసాం, ఐపీ మీద ఉంది. సో ఎంసెట్ మీద, జేఈ మీద, నీట్ మీద అట్లీస్ట్ ఈ స్టడీ అవర్స్ లో వాళ్ళకి స్టూడెంట్స్కి ఆపర్చునిటీస్ ఇస్తే దే విల్ బి ఆన్ పార్ విత్ ది సిటీ స్టూడెంట్స్. ఓకే, ఫైనలీ మీరు ఆల్మోస్ట్ 1000+ స్టూడెంట్స్ చేసి ఉంటారు, మెంటో చేసి ఉంటారు. దాంట్లో వీ సీ బ్రైట్ స్టూడెంట్స్, అట్ ద సేమ్ టైం యావరేజ్ స్టూడెంట్స్ ఆర్ ఎవ్రీథింగ్. సో మెయిన్గా స్టూడెంట్స్ని ఆ డెవలప్ చేసుకోవడానికి ఎలాంటి ప్రయారిటైజ్ చేసుకోవాలి, వాట్ ఎవర్ టిప్స్ దే షుడ్ ఫాలో? యా, సో యాజ్ యూ రైట్లీ పాయింటెడ్ అవుట్, ఎవ్రీ ఇయర్ మేము థౌజండ్స్ ఆఫ్ స్టూడెంట్స్ చూస్తాము. ద స్టూడెంట్స్ హూ స్టిక్ టు ది ప్రాసెస్ దే ఆర్ మోర్ సక్సెస్ఫుల్ దెన్ స్టూడెంట్స్ హూ ఓన్లీ స్టడీ ఫ్యూ డేస్ బిఫోర్ ది ఎగ్జామ్ ఆర్ హూ వాంట్ టు టేక్ సమ్ షార్ట్ కట్స్. వాళ్ళకి ఏంటంటే ఒక ప్రాపర్ స్టడీ ప్లాన్, ఒక ప్రాపర్ ప్రాసెస్ ఉన్న స్టూడెంట్స్ దే ఆర్ డూయింగ్ అమేజింగ్లీ వెల్. కరెక్ట్. సో దే హ్యావ్ టు స్టిక్ టు ది ప్లాన్, దే హ్యావ్ టు స్టిక్ టు ది ప్రాసెస్, దెన్ దే విల్ బి డూయింగ్ వెల్. ఓకే, ఓకే, థ్యాంక్ యూ సార్. Thank you so much for having me.